హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను కూడా బర్డ్స్ నెస్ట్ కొనేటప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా బాగుంటుంది బర్డ్స్ నెస్ట్. పిల్లలకు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మన పిల్లకు కూడా తినేటప్పుడు చక్కగా తినిపించవచ్చు చూపించుకుంటా అనుకొని. కానీ కొనిన తర్వాత ఏమైందంటే దాని గురించి ఇంకెవరు పట్టించుకోరు అనమాట. ఇంకా మనమే చెయ్యాలి అని వదిలేస్తారు. పక్షులకు ఆహారం వేసావా, ఫుడ్ పెట్టావా, ఇవే క్వశ్చన్స్. కానీ క్లీనింగ్ ఇవన్నీ కూడా చాలా ఉంటుంది. కాబట్టి బర్డ్స్ నెస్ట్ కొనే ముందు అమ్మలు చాలా ఖాళీగా ఉంటేనే మాత్రమే కొనుక్కోండి. చాలా ఖాళీ అంటే అట్లీస్ట్ మనకి వీక్లీ ఒక గంటైనా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. ఇంక ఈ బర్డ్స్ కేజ్ గురించి చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఇది 3x2 అనమాట. సైజు 3x2 ఫీట్ అంటే చాలా పెద్దది. మన బెడ్ 3x3 ఉంటే 3x4 ఉంటే ఎంత, అలాగే 3x2 అంటే హాఫ్ ఆఫ్ ద బెడ్ కూడా ఇది ఆక్యుపై చేస్తుంది. ఇది మనం బయట తీసుకుంటే ఒక 5,000 to 8,000 పడుతుంది. అదే మా ఆయన ఏం చేశారంటే, ఒక ఆయన ఎక్కడి నుంచి కోల్కతా నుంచి తీసుకొచ్చారు. ఆయన యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేశారనమాట. ఇంత పెద్ద కేజ్ మనకి ఫోల్డ్ చేసి వస్తుంది. ఇంకా వైరింగ్ ఇస్తాడు మనకి, సన్నటి వైర్. మనం దాన్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ వైర్లతోని మెల్లిమెల్లిగా కుట్టుకుంటా. దీనికి కుట్టడానికి అంటే ఇలా బాక్స్ షేప్లో రావడానికి మా ఆయన ఒక గంటన్నర టైం స్పెండ్ చేశారు. అంటే స్లోగా దగ్గరగా నీట్గా టైట్గా కుట్టారనమాట. దీని డీటెయిల్స్ నేను లింక్లో పెడతాను. దీని రేట్ ఎంత వచ్చు అనుకుంటున్నారు? జస్ట్ 750 రూపీస్. 750కి 3x2ది ఇంత స్ట్రాంగ్గా దగ్గరగా అంటే మనం ఇలా చూసినప్పుడు ఇది ఎంత టైం పట్టదులే అనుకుంటాం. మా ఆయన అది అల్లుతున్నప్పుడు గంటన్నర పట్టింది. ఇది వీడు తయారు చేయడానికి ఎంత టైం పట్టింది. తర్వాత 750 రూపీస్కే ఇస్తున్నాడు. కానీ మనకి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అది చాలా తక్కువ రేటు. ఇంకా అందులో కూడా మనకి షిప్పింగ్ ఛార్జెస్ లేకపోతే వాడు లాస్ ఇంకా. కాబట్టి 250 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్, అంతా కలిపి 1000 రూపీస్. ఇప్పుడు బర్డ్స్కి వచ్చేస్తే 4 బర్డ్స్ ఒక్కొక్కటి 250 రూపీస్ పడింది. అంటే 4 బర్డ్స్ 1000 రూపాయలు అనమాట. సో ఇలాగే ఈ బర్డ్ కేజ్ అంతా 2000. బట్ ఈ ఫుడ్ మేము ఒక 100 రూపీస్ తీసుకున్నాము. 2 ప్యాకెట్స్ అంటే హాఫ్ కిలో 50 రూపీస్, కేజీ 100 రూపీస్. ఇంకా ఈ కుండలు ఉంటాయి కదా, ఒకటి తీసుకున్నాము, ఒకటి 50 రూపాయలు. సో అలాగా ఒక 2200 300 పడింది. ఇంకా ఇది మా దగ్గర పాతది ఉండేది, ఆ వైరింగ్ ఆ క్లాత్ లాంటి థ్రెడ్తో ఉంది కదా, అది నేను మీషోలో తీసుకున్నాను. పాతది జస్ట్ చాలా చిన్నది, జస్ట్ 30x30 అంటూ ఉంటుంది. అది 750 రూపీస్ కొన్నాను నేను ఢిల్లీలో. కానీ ఇది చాలా చీప్గా వచ్చింది. తర్వాత వచ్చి నాకు ఈ బర్డ్ కేజ్ క్లీనింగ్కే నాకు ఒక 1.5 hour పడింది. ఎందుకంటే ఈ కెమెరా యాంగిల్స్ అవి సెట్ చేసుకొని ఇంకా మధ్యలో మా పాప రావడం. ఎట్ ది ఎండ్ ఎలాగో మెల్లిగా క్లీన్ చేశాను. ఈ బర్డ్స్ అయితే చూసుకుంటున్నాయి చక్కగా, ఏంటి లోపల కొత్తగా ఏదో జరిగిందని. వాటికి ఇదే మమ్మీ బర్డ్. ఈమె ఎప్పుడు కూడా ఒకప్పుడు మొత్తం పుల్లలన్నీ ఏరుకునేది, మధ్యలో ఎందుకు ఆపేసింది. సరే తనే కట్టుకుంటుందిలే అని మేము అన్నీ లోపల పెట్టాం, కానీ తనకి అసలు కట్టుకోలేదు, ఆపేసింది మొత్తం. ఆ తర్వాత నేను ఇన్నాళ్ళకి నాకు టైం దొరికింది దానికి నెస్ట్ తయారు చేయడానికి. అవన్నీ చూసుకుంటున్నాయి అనమాట, ఏంటి రెడీమేడ్ నెస్టా అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది క్లీనింగ్ తర్వాత. ఎందుకంటే 2 days ఫుల్ వర్షాలు పడ్డాయి. మేము బయట పైన కవర్ వేసినా సరే అది లోపలికి వాటర్ ఎలాగోలా వెళ్ళిపోయింది. ఈ రోజుకి మొత్తానికి ఎలాగో క్లీన్ చేశాను. మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ. అవి గెంతుతున్నాయి ఫుల్గా. ఇంకా మంచి ఎండ కూడా వచ్చింది అప్పుడే. చాలా బాగా ఎంజాయ్ చేసేవి అనిపించింది నాకైతే. ఇంకా మొత్తానికి మా చిన్నమ్మాయి వస్తే అసలు అవేవి చూడడం మానేసింది. దానికి ఓన్లీ ఏవైతే దూరంగా ఉంటాయో అవే తనకి ఇష్టం. ఈ పక్షులు చూసి తిండాలు గట్రా ఏం లేవు. ఒకప్పుడు చిన్న బర్డ్ వస్తే అలా చూస్తూ ఉండిపోయేది. ఇప్పుడు అవేమీ లేవు. బయట తీసుకెళ్ళు, ఆవును చూపెట్టు అనుకొని. సో ఇప్పుడు ఈ బిఫోర్ ఆఫ్టర్ చూసిన తర్వాత అది అసలు ఎంత క్లీన్ అయిందా అని అనిపించింది. అసలు ఎక్కువ లేదమ్మా అనిపిస్తుంది, కానీ చాలా మెస్ అయిపోయాయి. సో ప్లీజ్ మీరు ఏమైనా కొంచెం టైం స్పెండ్ చేయగలిగితేనే చేయాలి, లేకపోతే వాటికి పేలు పట్టేయడం, ధూళి పట్టేయడం అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూద్దాం.